నిజం 4 అడుగులేసేలోపు అబద్ధం 6 రోజులు జుట్టొస్తుందంటారు. దానికి సరైనటువంటి రీజన్ ఏదైనా ఉందంటే మన రాజకీయాల్లోనే కనబడుతుంటుంది. బడ్జెట్‌కి సంబంధించినటువంటి స్పీచుల్లో ఇది బడ్జెట్ అప్పుడు లేకపోతే ఇంకోటప్పుడు ప్రశ్నోత్తరాలప్పుడు శాసనసభకి చెప్తోంది ఒకటి, శ్వేతపత్రాల రూపంలో చెప్తోంది ఒకటి. అప్పుల గురించి ఇదివరకు చేసుకొచ్చినటువంటి విమర్శలు ఏది 14.5 లక్షల కోట్లు కాస్త ఎలక్షన్ అయిపోగానే 10 లక్షల కోట్లకు వచ్చేసింది. అంటే 4.5 లక్షల కోట్లు పోయి 4.5 లక్షల కోట్లు అంటే 5 ఏళ్ల బడ్జెట్. ఇది 5 ఏళ్ల పాటు అప్పులకు సంబంధించినటువంటి హక్కు. 5 సంవత్సరాల అబద్ధం చెప్పారు. 14.5 లక్షల కోట్లు ఉండదని నేను మొదటి నుంచి చెప్తున్నాను ఎఫ్ఆర్బిఎం నిబంధనల ప్రకారం. అయినా సరే లేదు అన్నటువంటిది చేసుకొచ్చారు. దాని మీద డిబేట్లు చేసుకొచ్చారు. ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత అడిగినప్పుడు మళ్ళీ 4.5 లక్షల కోట్ల లెక్కలు చెప్పుకొచ్చారు. అబ్బెబ్బే అదేం కాదు అని చెప్పి మళ్ళీ అదేంటి అని నిలదీసినటువంటి సందర్భంలో ఏది శ్వేతపత్రం చెప్పి శ్వేతపత్రంలో 9.5 లక్షల కోట్ల దాకా అప్పులు ఉన్నాయని చెప్పుకొచ్చారు. ఇప్పుడు తాజాగా 3 ఎమ్మెల్యేలు కలిసి అడిగితే లిఖితపూర్వక సమాధానం 2012-24 నాటికి 5,19,192 కోట్ల అప్పు ఉన్నట్టు ప్రకటించారు. చంద్రబాబు గారు దిగిపోయే నాటికి 2,57,509 కోట్ల అప్పు ఉంటే జగన్ హయాంలో చేసిన అప్పు 2,61,683 కోట్లు. కార్పొరేషన్ ద్వారా గత 5 ఏళ్లలో 1,09,217 కోట్ల అప్పు. మొత్తం 3,70,900 కోట్లు గత 5 ఏళ్లలో తెచ్చారన్నట్టు లిఖితపూర్వక సమాధానం ఉన్నది. 2014 ఎన్నికల సమయంలో తెచ్చిన అప్పు కూడా కలిపి లెక్కలు చెప్తున్నటువంటి సందర్భంలో వైఎస్ఆర్సీపీ హయాంలో 10 నుంచి 14 లక్షల కోట్లు అన్నటువంటి ప్రచారం మాత్రం చేసుకొచ్చారు. ఇందులో లెక్కలా ఏంటంటే వీళ్ళు తాజాగా ఇచ్చినటువంటి ఎనెక్జూర్లోనే 14-19 నాటికి సంబంధించి 14-15లో గవర్నమెంట్ డెట్స్ 1,48,743 కోట్లు. అప్పుడు పేమెంట్స్ 10,675 కోట్లు. 15-16 నాటికి 1,69,458. 16-17కి 1,94,862. 17-18 నాటికి 2,37,000, 23,705. 18-19 నాటికి 2,57,509. యాజ్ ఆన్ 12th June 2024 5,19,192 కోట్లు. 24-25 నాటికి 5,64,485. అంటే మరి ఇప్పుడు ఎక్కడ తేడా వచ్చింది? ఎవరికి ఏది నిజం చెప్తున్నారు, ఏది అబద్ధం చెప్తున్నారు? అధికారిక లెక్కలు ఒక రకంగా ఉంటున్నాయి, నోటి ఉపన్యాసాలు మరొక రకంగా ఉంటున్నాయి.